నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ఖతార్ ఎయిర్వేస్ మధ్యప్రాచ్యంలోని కీలక గమ్యస్థానాలకు తమ విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది। ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సిరియాకు రోజువారీ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనుంది। ఏప్రిల్ 23, 2026 నుంచి దుబాయ్, షార్జాలకు రోజువారీ విమానాలు పునఃప్రారంభం కానుండగా మే 1, 2026 నుంచి డమాస్కస్ రోజువారీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి। ప్రపంచవ్యాప్తంగా తన నెట్వర్క్ను దశలవారీగా పునరుద్ధరించే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది। జూన్ 16, 2026 నాటికి 6 ఖండాల్లో 150కి పైగా గమ్యస్థానాలకు సేవలను విస్తరించనున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ వెల్లడించింది। ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను తరచుగా పరిశీలించాలని, తమ సంప్రదింపు వివరాలను సరిగ్గా చూసుకోవాలని సంస్థ సూచించింది। ఫిబ్రవరి 28 నుంచి సెప్టెంబర్ 15, 2026 మధ్య ప్రయాణానికి బుకింగ్ చేసిన ప్రయాణికులకు కొన్ని సడలింపులు అందుబాటులో ఉంచింది। అందులో భాగంగా అక్టోబర్ 31, 2026 వరకు కొత్త తేదీకి ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది। అలాగే ప్రభావితమైన విమానాల కోసం అదనపు ఫీజులు లేకుండా మార్పులు చేసుకునే సౌకర్యం కూడా ఉంది। విమాన ప్రయాణం రద్దయిన పక్షంలో వినియోగించిన టికెట్ మొత్తాన్ని రీఫండ్గా పొందొచ్చని, అయితే రీఫండ్ ప్రక్రియకు 28 పనిదినాలు పట్టొచ్చని తెలిపింది। ఆపరేషనల్ నియంత్రణ, భద్రత లేదా ఇతర అనివార్య కారణాల వల్ల విమాన షెడ్యూల్లో మార్పులు లేదా రద్దులు జరిగే అవకాశం ఉందని ఖతార్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది। సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల విధానంపై నిర్వహించిన ప్రజాప్రాయ సర్వే ఫలితాలను అబుదాబి పర్యావరణ సంస్థ వెల్లడించింది। పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి మరియు అధిక ప్లాస్టిక్ వినియోగం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక చర్యగా ఈ విధానాన్ని EAD 2020లో ప్రారంభించింది। ఈ విధానం ప్రారంభమైనప్పటి నుంచి మెరుగైన ఫలితాలు సాధించారు। వాటిలో 47 కోట్లకు పైగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నివారించారు। ప్రధాన రిటైల్ అవుట్లెట్లలో వీటి సంఖ్యను 95% వరకు తగ్గించినట్లు ప్రకటించారు। సుమారు 2067 కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ను నేరుగా ఇళ్ల నుండి లేదా ఎమిరేట్ అంతటా ఉన్న 170కి పైగా స్మార్ట్ రీసైక్లింగ్ యంత్రాల ద్వారా సేకరించినట్లు పేర్కొంది। మొత్తం UAEపై సానుకూల ప్రభావం చూపేందుకు ఎమిరేట్ చేపట్టిన మార్గదర్శక కార్యక్రమాల్లో ఒకటిగా ఇది నిలిచింది। ఇది సమాఖ్య స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తులపై జాతీయ నిషేధానికి మరియు నియంత్రణకు దోహదపడిందని తెలిపారు। ఇదంతా 7,386 టన్నుల ప్లాస్టిక్ను డంపింగ్ స్థలాలకు మళ్లించకుండా నిరోధించడానికి సహాయపడిందన్నారు। ఈ విధంగా నివారించబడిన ఉద్గారాలు ఒక సంవత్సరానికి 185,000 ఇంధనంతో నడిచే వాహనాలను రోడ్ల నుంచి తొలగించిన దానికి సమానమని అంచనా వేశారు। ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం ప్రారంభంలో అమలు చేసిన జాతీయ ప్లాస్టిక్ నిషేధానికి అనుగుణంగా మరియు ఒక్కసారి వాడి పారేసే ఉత్పత్తుల వ్యాపారాన్ని నియంత్రించడానికి EAD పనిని అభివృద్ధి చేసే సన్నాహంలో భాగంగా ఈ ఏజెన్సీ ఒక సర్వే నిర్వహించింది। దుబాయ్ కొత్తగా ప్రకటించిన మెట్రో గోల్డ్ లైన్ దాని మార్గంలో ఉన్న కమ్యూనిటీలలో ఆస్తి ధరలు మరియు అద్దెలను 30% వరకు పెంచుతుందని ప్రముఖ డెవలపర్లు మరియు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్లు అభిప్రాయపడ్డారు। ప్రధానంగా స్టేషన్లకు సమీపంలో ఉన్న ఇళ్లకు 10 నుంచి 25% వరకు ప్రీమియం లభించొచ్చని, అద్దె రేట్లు 15 నుంచి 30% వరకు పెరగొచ్చని వారు పేర్కొన్నారు। డాన్యూ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ రిజ్వాన్ నజన్ మాట్లాడుతూ దుబాయ్ దీర్ఘకాలిక పట్టణాభివృద్ధి వ్యూహంలో గోల్డ్ లైన్ మరో మైలురాయి అన్నారు। ఇది ఆస్తి విలువలను మెరుగుపరచడం మరియు ఈ కారిడార్ వెంబడి వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని గణనీయంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లనుందని ఆయన అన్నారు। చారిత్రాత్మకంగా మెట్రో స్టేషన్లకు 10 నుంచి 15 నిమిషాల నడక దూరంలో ఉన్న ఆస్తులు 10 నుండి 25% వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ప్రీమియంలు పొందుతున్నాయని సజన్ పేర్కొన్నారు। దుబాయ్లో మెట్రోకు సమీపంలో ఉన్న ఆస్తులు చారిత్రాత్మకంగా 20 నుంచి 30% విలువ ప్రీమియంలను పొందుతున్నాయని, నిర్మాణ దశల్లో 18 నుంచి 25% విలువ పెరుగుదల మరియు నిర్మాణం పూర్తయ్యాక మరింత పెరుగుదల కనిపిస్తుందని HRE డెవలప్మెంట్ వైస్ చైర్మన్ డాక్టర్ హసన్ హిజాజీ అన్నారు। అద్దెల విషయానికి వస్తే మెట్రో అనుసంధానిత ఆస్తులు నిలకడగా ఉన్నాయని, తుది వినియోగదారుల డిమాండ్ ఆధారంగా పెరుగుదలను తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు। ప్రెస్కాట్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షహీద్ తబానీ మాట్లాడుతూ ఇప్పటికే అధిక గిరాకీ ఉన్న బిజినెస్ బే మరియు దుబాయ్ ల్యాండ్ వంటి ప్రాంతాలు మెట్రో ప్రవేశం రియల్ ఎస్టేట్ సామర్థ్యానికి ఒక కొత్త మార్గాన్ని తెరవడంతో మరింత ఆకర్షణీయంగా మారనుందని పేర్కొన్నారు। మెట్రో స్టేషన్లకు 500 మీటర్ల పరిధిలోని ఆస్తులు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాటితో పోలిస్తే ప్రస్తుతం 18 నుంచి 25% అధిక ధరలను కలిగి ఉన్నాయని, అద్దెలు 15 నుండి 30% వరకు ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ డేటాను తబానీ ఉదహరించారు।
ఉద్యోగం విడిచిపెట్టినట్లు నివేదికలకు సంబంధించిన నిర్దిష్ట షరతుల ప్రకారం ఒక కార్మికుడి ప్రయాణ టికెట్ ఖర్చును వ్యక్తిగత మరియు కార్పొరేట్ యజమానులు తిరిగి పొందేందుకు వీలు కల్పించి ఒక సేవను కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఒక కార్మికుడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక అధికారికి నివేదిక దాఖలు చేసి ఆమోదం పొందినప్పుడు ఈ సేవ వర్తిస్తుంది. టికెట్ డిపాజిట్ను రీఫండ్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. టికెట్ డిపాజిట్ రీఫండ్కు అర్హత పొందడానికి మంత్రిత్వ శాఖ 4 నిర్దిష్ట అర్హత గల కేసులను వివరించింది. చట్టబద్ధమైన కాలపరిమితి పూర్తి కావడం, ఉద్యోగం విడిచిపెట్టినట్లు నివేదిక కనీసం 4 సంవత్సరాల పాటు ఆమోదం పొంది ఉండాలి. అయితే ఈ కాలంలో టికెట్ మొత్తం ఉపయోగించకుండా లేదా విత్డ్రా చేయకుండా ఉండాలి. నివేదికను రద్దు చేయడం, యజమానులు ఉద్యోగం విడిచిపెట్టినట్లు నివేదికను అధికారికంగా రద్దు చేసి ఆ రద్దును మంత్రిత్వ శాఖ సిస్టంలో అధికారికంగా అప్డేట్ చేసినట్లయితే వారు రీఫండ్ కోసం అభ్యర్థించవచ్చు. ఆమోదించబడిన కార్మికుల ఫిర్యాదులు, ఒక కార్మికుడు సమర్పించిన ఫిర్యాదు తదనంతరం అంగీకరించబడి ఆమోదించబడిన సందర్భాల్లో టికెట్ నిధులు వినియోగించకుండా ఉన్నట్లయితే యజమాని వాపసు పొందడానికి అర్హులు కావచ్చు. ఒమన్ నుండి కార్మికుడి నిష్క్రమణ, ఒకవేళ కార్మికుడు దేశం విడిచి వెళ్ళినప్పుడు మరియు వారి వర్క్ పర్మిట్ స్థితి అధికారికంగా రద్దు చేయబడిందిగా గుర్తించబడినప్పుడు ఆ డిపాజిట్ను నిష్క్రమణ కోసం ఉపయోగించినట్లయితే దానిని తిరిగి పొందేందుకు యజమానికి హక్కు ఉంటుంది. రీఫండ్కు అర్హత పొందాలంటే అన్ని సందర్భాల్లోనూ టికెట్ మొత్తం మంత్రిత్వ శాఖ వ్యవస్థలో వినియోగించకుండా లేదా రిజర్వ్ చేయబడి ఉండాలని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రవాసులతో పాటు మరో 6 అర్హులైన వర్గాల ప్రజలు ప్రస్తుత హజ్ సీజన్లో మక్కా ప్రవేశ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని అబ్షర్ ఇండివిజువల్స్ ప్లాట్ఫామ్ ద్వారా అవకాశం కల్పించినట్లు సౌదీ పాస్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ వర్గాల్లో ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు, పెట్టుబడిదారులు, గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరులు, సౌదీ పౌరుల, సౌదీయేతర తల్లులు, సౌదీయేతర కుటుంబ సభ్యులు మరియు గృహ కార్మికులు ఉన్నారు. భద్రతా దళాలు ఏప్రిల్ 19 అనుమతి లేకుండా నివాసితులు మక్కా మరియు పవిత్ర స్థలాలకు ప్రవేశించకుండా నిషేధం విధించారు. 2026 హజ్ సీజన్ను నియంత్రించే ఏర్పాట్లు మరియు విధానాలను అమలు చేయడంలో తమ నిబద్ధతను అవి పునరుద్ఘాటించాయి. మక్కాలో పనిచేయడానికి సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన అనుమతి పత్రం లేదా మక్కాలో జారీ చేసిన నివాస అనుమతి పత్రం లేదా హజ్ అనుమతి పత్రం ఉన్న వారికి మాత్రమే మక్కా మరియు పవిత్ర స్థలాల్లోకి ప్రవేశం పరిమితం చేయబడింది. హజ్ సీజన్లో ప్రవాస కార్మికులకు మక్కా ప్రవేశ అనుమతులు, హజ్ అనుమతులు జారీ చేసే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్తో కలిసి అబ్జర్స్ ఇండివిజువల్స్ మరియు ముఖీం పోర్టల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఎలక్ట్రానిక్గా జారీ చేయబడతాయని ప్రజా భద్రతా విభాగం ఇంతకుముందు తెలియజేసింది. హజ్ సీజన్లో ప్రవాస కార్మికుల కోసం మక్కా ప్రవేశ అనుమతుల దరఖాస్తులను ఎలక్ట్రానిక్గా స్వీకరించడం ప్రారంభించినట్లు పాస్పోర్ట్ల జనరల్ డైరెక్టర్ ప్రకటించింది. దీనికోసం పాస్పోర్ట్ కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత సాధారణ పరిస్థితుల కారణంగా దేశంలోకి ప్రవేశించలేకపోయిన విదేశీయుల ప్రవేశ వీసాల చెల్లుబాటును పొడిగించలేమని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు దౌత్య కార్యాలయాలకు మరియు అంతర్జాతీయ సంస్థలకు తెలియజేసింది. ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి కార్యాలయం జారీ చేసిన ఒక సర్క్యులర్లో ప్రస్తుతం కువైట్ వెలుపల ఉన్న వ్యక్తులకు జారీ చేసిన ప్రైవేట్ పని, గృహ సంబంధిత పని మరియు కుటుంబ పునరీకీకరణతో సహా అన్ని రకాల ప్రవేశ వీసాలు పొడిగింపునకు అర్హత పొందవని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా చెల్లుబాటులో ఉన్న ప్రవేశ వీసాలు లేదా నివాస అనుమతులు కలిగిన పెద్ద సంఖ్యలో ప్రవాసులు కువైట్కు ప్రయాణించలేకపోతున్నారని ఆ సర్క్యులర్ పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వం వీసా జారీ ప్రక్రియలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత యజమానులు లేదా స్పాన్సర్లు కొత్త ప్రవేశ వీసాలను జారీ చేయడానికి తాజా దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. విదేశాలలో చిక్కుకుపోయిన నివాసితుల స్థితిని పరిష్కరించడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వ్యవస్థను నవీకరించిందని సర్క్యులర్లో పేర్కొన్నారు. 6 నెలలకు పైగా కువైట్ వెలుపల ఉండి తిరిగి రాలేకపోయిన విదేశీయులకు ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వచ్చేలా 3 నెలల కాలానికి ఆటోమేటిక్గా గైర్హాజరు అనుమతులు మంజూరు చేయబడతాయని ప్రకటించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.